Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare carrot gari, పాలకూర గారి, కొత్తిమీర గారి అనమాట. ఈ విధంగా ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు మనం. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వేసుకోండి. దీనికి కావాల్సిన ఐటెం చెప్తానండి. ఒక పావు కిలో మినపప్పుకి 10 గ్రాములు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలండి. అలాగే చిన్న ముక్క అల్లం, తగినంత ఉప్పు, జీలకర్ర, కలర్‌కి కొద్దిగా పసుపు వేసుకోండి. అయితే ఈ పప్పు చక్కగా నానబెట్టి పొద్దున్న నానబెడితే సాయంత్రం వేసుకోవచ్చు, సాయంత్రం నానబెడితే పొద్దున్న వేసుకోవచ్చు. అది ఎట్లా రుబ్బాలంటే మిక్సీలో వేసి అంత లూజ్గా కాకుండా టైట్గా కాకుండా రుబ్బాలండి. రుబ్బి దాంట్లో మనం తగినంత ఉప్పేసి, అల్లమేమో ముక్కలుగా చేయకూడదండి. మనం క్యారెట్ ఎట్లా అయితే తురిమేమో అట్లా తురుముకోవాలి అల్లం కూడా, అప్పుడు టేస్ట్ వస్తుందండి. అదే ముక్కలైతే పిల్లలు తినరు, పళ్ళ కిందకి వెళ్ళి చేదు అనిపిస్తుంది వాళ్ళకి. కూరితే వాళ్ళకి అర్థం కాదనమాట. అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి ఒక వంతు పిండి తీసుకొని 2 వంతులు క్యారెట్ తీసుకోవాలి. అలాగే ఈ పక్కన ఉన్నవి కూడా ఒక వంతు పిండి, కొత్తిమీర 2 వంతులు, ఒక వంతు పిండి పాలకూర 2 వంతులు అట్లా తీసుకోవాలండి. చాలా బాగుంది ఇది, టేస్ట్ చేయండి మీరు కూడా. అసలు ఎప్పుడు ఇలాగే వేసుకొని తింటారు. హెల్తీ ఫుడ్ అనమాట. మీ ఇష్టం ఏది కావాలో అది చేసుకోవచ్చు. అయితే దీనికి మెయిన్‌గా పక్కన పెరుగు పెట్టుకోవాలండి. పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లైట్‌గా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ వెలిగించేసి నూనె మన ఇష్టం. ఏ నూనె కావాలంటే ఆ నూనె. నేను సన్‌ఫ్లవరే పోసానండి. మీ ఇష్టం. ఏరుశనకాయ నూనె అయినా పోసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అదిరిపోతుందనమాట. ఈ ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా బాగుంటుందండి. అది కూడా షుగర్ వాళ్ళకి చాలా మంచిది. పిల్లలు కూడా చాలా మంచిది. ఎముకలు దృఢంగా తయారైతాయి. పిల్లల ఎదుగుదలకు కూడా చాలా తోడ్పడుతుంది. అందుకని మనం ఇది వాడాలి. పెద్దలకు పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు. అయితే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి నూనె పోసి పక్కన పెరుగు ఉంటుంది కదండి, పెరుగులో మనం చెయ్యి పెడతా మనం గారేసుకోవాలి. ఒక వంతు పిండికి 2 వంతులు వేసుకోవాలన్నమాట. క్యారెట్ కానీ ఇవి కానీ వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుతా చక్కగా ఉడికినాక తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం తింటే ఆహా, పండగ ఈరోజే ఉన్నట్టు ఉంటుందండి. ఇదండి ఇవాళటి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.